హాయ్ హలో హౌ ఆర్ యు ఆల్ అందరూ బాగున్నారా? సో ఇది న్యూయార్క్ అండి. న్యూయార్క్ జర్నీ స్టార్ట్ స్టార్ట్ అయింది. అయింది. న్యూ జెర్సీ నుంచి న్యూయార్క్ వచ్చాము 1 అవర్. నేను నైట్ న్యూ జెర్సీలో ఉన్నాము. సో హోటల్ రూమ్ మాకు ఆ డేట్కి దొరకలేదు అనమాట. సో దిగిన రోజు సో అందుకే న్యూ జెర్సీకి వెళ్ళాము. ఇప్పుడు న్యూయార్క్లో రూమ్ బుక్ అయింది. అక్కడికి వచ్చామన్నమాట. వ్యూ చూడండి, అసలు అదిరిపోతుంది. ఎత్తైన భవనాలు అన్నీ ఒక దగ్గర చూడాలంటే న్యూయార్క్ రావాలి. స్కై స్క్రీపర్స్. ఫుల్ ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. అసలు కార్లతో కష్టం అంట. 10 minutes. కానీ మా హోటల్కి వెళ్ళాలంటే క్యాబ్ చాలా ఎక్కువ అడుగుతున్నారు. ఎందుకంటే 1 అవర్ జర్నీ కదా న్యూ జెర్సీ నుంచి ఇక్కడికి. సో అందుకని మేము ఆల్రెడీ బుక్ చేసుకున్న కార్లోనే వచ్చేసాము. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే న్యూయార్క్లో హోటల్ రూమ్ ఇచ్చినా సరే పార్కింగ్ ఇవ్వడంట. పార్కింగ్కి ఒక $50 అంట. 1 డే ఉండాలన్నా $50 to $70 వరకు అవుతుంది. సో మా 10 days జర్నీ మరి ఎలా ఉంటుందో తెలీదు. కొద్దిగా రెయిన్ ఉంది, దానివల్ల మనం సరిగ్గా వెళ్ళలేకపోతున్నాం. కానీ రెయిన్ ఎక్కువ ఉంది ఈ వీక్ అంతా, రెయిన్ అంట. సో హోప్ ఫొటోస్ అవి ఎలా వస్తాయి ఏంటో మెమరీ క్రియేట్ చేద్దామని వచ్చాము. వైపర్స్ ఆన్ చేసి ఉంచి 1930s లో కట్టినవి ఇవన్నీ. 1900s లైక్ 24 ఇది ఒక 34 years బ్యాక్ కట్టారు ఇవన్నీ. రైట్. టనల్స్ ఉన్నాయి. ఈ టైంలో బిల్డ్ చేయాలంటే అవ్వదు కదా, ఇంత ట్రాఫిక్లోనే. ఇదంతా ఇంకా అడ్వాన్స్డ్ కదా అసలు. చిన్నప్పుడు చాలా చిరంజీవి మూవీస్ అవి చూసినప్పుడు అప్పుడు ఎలా ఉన్నదో అమెరికా మళ్ళీ ఇప్పుడు అలాగే ఉంది కదా అసలు. మాకు న్యూ జెర్సీలో హోటల్ రూమ్ తీసుకున్నాం. చూడండి ఎంత బాగున్నాయి బిల్డింగ్స్ అసలు. సో ఈరోజు ఇక్కడ 4 days ఉంటాం న్యూయార్క్ సిటీలో. ఇక్కడ రూమ్ తీసుకున్నాము. సో దానికి వెళ్తున్నామట రూమ్కి. ఇక్కడ పార్కింగ్ దొరకదు, అదొక ప్రాబ్లం. మేము ఉంటున్న హోటల్ పేరు న్యూ యార్కర్. ఓకే. అది న్యూయార్క్ సిటీలో ఉంది, సెంటర్లోని. సో దానికి వెళ్తున్నాము ఇప్పుడు మేము. ఇక్కడ చూసారు లైన్గా పార్కింగ్. అసలు చిన్న ఇరుకు రోడ్లు ఉంటాయి. నాకు ఇది ముంబై లాగా అనిపిస్తుంది. ముంబైలో మనకి తానే కొన్ని ప్లేసెస్లో కొలాబా ఏరియా అవి ఉంటాయి, దాంట్లో ఇలాగే ఉంటాయి కదా. ఇతనికి పార్కింగ్ దొరికినట్టుంది. స్పీడ్ కార్నర్లో పెట్టేసుకుంటున్నాడు అమ్మాయి. ఇలా పార్కింగ్ దొరకాలన్నమాట. దొరికితే పెట్టేసుకుంటారు రోడ్ సైడ్. పెయిడ్ పార్కింగ్ అండి. Monday to Friday 7:30 AM to 2 hours rented. ఎక్స్పెక్ట్ సండే. ఇక్కడ రూమ్ ఖర్చు కన్నా పార్కింగ్కి ఖర్చు ఎక్కువైపోతుందంట కార్ తెచ్చుకోవాలంటే. సో కాకపోతే మాకు తప్పలేదు. ఎక్కువ మెట్రో యూస్ చేస్తారు ఇక్కడ. ప్రతి దగ్గర మెట్రోలో వెళ్తారు. సో అదైతే కంఫర్ట్. కానీ నడాలి, ఫుల్గా నడాలంట. చూడాలి. మేము ఫస్ట్ టైం రావడం కదా, ఎక్స్పీరియన్స్ అవుతానే కదా ఒకరికి చెప్పగలం. ఆ ఎక్స్పీరియన్స్ తీసుకుందామని వచ్చాం. 7 సముద్రాలు దాటి వచ్చాను మరి పెళ్లి రోజుకి అని చెప్పి. యాక్చువల్లీ 15 years అనుకున్నా కానీ మేము మా రిలేషన్ స్టార్ట్ అయితే దగ్గర 25 years అయిపోతుంది. సో అదొక మెమరీగా ఉండాలి అని అనుకొని మళ్ళీ వీసాలు ఎలా ఉంటాయో తెలీదు, ఈ వీసా సిస్టమ్స్ ఎలా ఉంటాయో తెలీదు అనుకొని బయలుదేరాను. పిల్లలు లేకుండా ఇది మా ఫస్ట్ డేట్ అన్నమాట. ఐ మీన్ ఆఫ్టర్ 15 years. టెస్లా. ఇది ఒక టెస్లా.
ఒక టెస్లా. నాకు ఆ స్కూటర్ చూడు ఎంత బాగుందో, చిన్నది. సైకిల్స్ ఉంటాయంటే ఎక్కువ ఇక్కడ. సైకిల్ తీసుకో. అటు వెళ్ళాలి ఇప్పుడు మా హోటల్కి. వావ్, ఏముందిరా view? ఈ వ్యూ చూడడానికి రావాలేమో న్యూయార్క్. తర్వాత ఒక సర్ప్రైజ్ ఉంది. ఓ, ఇంకా సర్ప్రైజ్ ఉందా? ఏంటో సర్ప్రైజ్? అదే మ్యారేజ్ డే నాడు. ఓ, ఫస్ట్ టైం అండి సర్ప్రైజ్లు ప్లాన్ చేస్తున్నాడు మా ఆయన. ఎప్పుడూ లేదు. కొత్త కొత్త సర్ప్రైజ్లు వస్తున్నాయి. స్ట్రీట్ ఫుడ్ స్టార్ట్ అయ్యింది ఇక్కడ. ఈ లైన్ అంతా స్ట్రీట్ ఫుడ్ ఉన్నట్టుంది. సైకిల్స్ చూసారు అక్కడ, అలా సైకిల్స్ పెట్టుకోవచ్చు. మాడిసన్ స్క్వేర్. అలా రీఛార్జ్ చేసుకొని తీసుకుని వెళ్ళిపోవడమే. వర్షం లేకపోతే బాగున్నాం, ఇంకొంచెం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇలాంటి హోటల్లో స్టే ఉంటే బాగుంటుంది కదా. తీసుకొని చూడాలి ఎలా ఉంటుందో. అదేనా ఇప్పుడు మనం వెళ్తుంది? ఎక్కడ హోటల్ మంది? ఇది ఫస్ట్ బిల్డింగ్ అనుకో ఇది. దాని తర్వాత సెకండ్ కాకుండా థర్డ్ మాట. అది బ్రౌన్ వన్. న్యూయార్క్. ఓకే. 1930. మేము దిగుతున్న హోటల్ ఇప్పుడు 1930లో బిల్డ్ అయిందంట. మెయింటెనెన్స్ ఎలా మెయింటైన్ చేస్తారు? ఇది చూడు 1 అంటే. ఓ మై గాడ్, నాకు మొబైల్ పైకి చూపించిన అమర్చలేదు, అంత పొడవు ఉంది అది. ఇది స్టేషన్, పెనిన్సులా స్టేషన్. అది న్యూయార్క్. న్యూయార్క్ అని ఉంది కదా, ఆ బిల్డింగే మా హోటల్. మంచి సెంటర్లోనే. ఇప్పుడు కార్ పార్కింగ్ పెద్ద ప్రాబ్లము, ఎక్కడ చూసి పెట్టాలి. చెక్ ఇన్ అవుతున్నాం మనం. ఓకే, చూసుకో, ఇది వాక్ వే అన్నమాట. ఓకే. ప్రాసెస్ పద పద, ఎందుకు వేసుకుంటాను నేను. పద. inside. చాలా తెలుసా కార్లో. వాట్సాప్ బుకింగ్ చేసాం కదా, సో అది చెక్ ఇన్ చేయాలి ఇక్కడ. క్లబ్ 5 ఇక్కడ చెక్ ఇన్.
న్యూయార్క్లో 2:35 అండి, లండన్లో 7:30. ఎన్ని ఫ్లోర్స్? 29th ఫ్లోర్లో ఉన్నాం మేము. కాకపోతే ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అవ్వలేదు కదా, 20 నుంచి స్టార్ట్ అయింది. 20 నుంచి 40 అంటే 20 ఫ్లోర్స్. ఇక్కడ కూర్చో 33. ఇది మా రూమ్ వ్యూ అండి. ఇంత లైటింగ్తో ఉంది ఫుల్గా అసలు. ఉంది ఇది. ఎందుకని లైట్లు వేసి ఉంచారు? చెప్పారు ఆఫీసా అది?